నేను మీ కవిత చంద్రధన. ప్రముఖ న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర మన ముందున్నారు. తనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి సార్, న్యూమరాలజీ అంటే ఏంటి? మనందరికీ తెలుసండి, ఈ మధ్య న్యూమరాలజీ అనేటువంటిది మన సోషల్ మీడియా పుణ్యం అని విపరీతమైనటువంటి ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది. అవునండి, చాలా. కాకపోతే ఏంటంటే న్యూమరాలజీ అంటే ఏ అంటే 1, బి అంటే 2 ఇలా అందరూ చెప్తున్నారు. బట్ కానీ అసలు బేసిక్ న్యూమరాలజీ అంటే ఏంటి అనేటువంటి, అసలు న్యూమరాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ సైంటిఫిక్ గా ఎవరనేటువంటి చూస్తే మనకి ఎక్కడ యూట్యూబ్ లో సరైనటువంటి వీడియోస్ అనేటువంటి దొరకవు. చాలా వస్తున్నాయండి యూట్యూబ్ లో. ఎన్ని న్యూమరాలజీ అంటే చాలా వస్తుంది. సబ్జెక్ట్ పట్టున్న వాళ్ళు చెప్తున్నారు, సబ్జెక్ట్ లేని వాళ్ళు చెప్తున్నారు. అసలు సబ్జెక్ట్ సంబంధం లేని వాళ్ళు కూడా న్యూమరాలజీ చెప్తారు. అది తెలియక చాలా మంది విని చాలా మంది మోసపోతున్నారు కూడా ఈ విషయం. అవును. సో అందుకనే ఏంటంటే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎవరైతే మన వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళని న్యూమరాలజీ పరంగా ఎడ్యుకేట్ చేద్దాం. ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకే వస్తుంది. నిజం ఎవరు, అబద్ధం ఎవరు, ఫట్ ఎవరు అనేటువంటిది మొత్తం కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఈ రోజు మనం అసలు న్యూమరాలజీ అనేటువంటిది ఏంటి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే, మనందరికీ తెలుసండి, నెంబర్స్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉన్నాం. సో న్యూమరాలజీలో మనకి 0 నుంచి 9 వరకు నెంబర్స్ ఉంటాయి. 0ని చాలా మంది పక్కన పెట్టేశారు. బట్ కానీ 0కి చాలా అద్భుతమైనటువంటి మహత్వపూర్ణమైనటువంటి ఒక గొప్ప విషయం ఉంది. నెక్స్ట్ మనం వీడియో చేద్దాం దాని మీద కూడా. తప్పకుండా సార్. సో ఇప్పుడు 1 నుంచి 9 నెంబర్ల వరకు ఏం చేశారంటే న్యూమరాలజీలో మనకి న్యూమరాలజీ అనేటువంటిది నెంబర్స్ తో సంబంధించినటువంటి ఒక గేమ్ లాంటిది అనుకోండి. అంటే మన జీవితంలో క్రియేట్ అయినటువంటి ప్రతి నెంబరు, మన జీవితంలో క్రియేట్ అయిన ప్రతి ఈవెంట్ కి న్యూమరాలజీలో ఉన్నటువంటి నెంబర్స్ అనేటువంటిది లింక్ అప్ అయి ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఒక నెంబర్ అనేటువంటిది ఒక డేట్ లో పుట్టాడు అనుకోండి, ఆ డేట్ కి సంబంధించినటువంటి లక్షణాలు ఉండటం, ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీని గురించి మనం రూలింగ్ నెంబర్ అంటే ఏంటి, డెస్టినీ నెంబర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో అసలు ఇప్పుడు న్యూమరాలజీ అనేటువంటిది ఏ విధంగా పనిచేసింది అనేటువంటి దాని గురించి చూస్తే చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడరు. మరి వాళ్ళకి నేర్పించిన గురువులు నేర్పిలేదో, లేదంటే వాళ్ళకి దాని మీద సంబంధించి మాట్లాడడానికి టైం లేదో ఏమో. సో మనం అయితే మాట్లాడదామండి. మన దగ్గర జనాలు ఎడ్యుకేట్ చేయడానికి దానికోసం మన దగ్గర చాలా టైం ఉంది. ఎడ్యుకేట్ చేద్దాము. ఈ న్యూమరాలజీ అనేటువంటిది మనకి ముఖ్యంగా వర్క్ అయ్యేటువంటిది నెంబర్ 1 వచ్చేసి వైబ్రేషన్ పరంగా, ఫ్రీక్వెన్సీ పరంగా, ఎనర్జీ పరంగా 3 విధాలుగా మనకి న్యూమరాలజీ అనేటువంటిది వర్క్ అవుతుంది అనమాట. యాస్టీజ్ మనం ఒక శాటిలైట్ తీసుకుందాం అండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నానండి, నేను చేసినటువంటి వీడియో లేదంటే మీతో నేను చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మన ప్రేక్షకులు వాళ్ళ యొక్క ఛానల్లో చూస్తున్నారు. దీనికి కారణం ఏంటండి, నేను మాట్లాడేటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ డేటా మొత్తం కూడా త్రూ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అనేటువంటిది మీ ఫోన్ కనెక్షన్ అయింది. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఒక చిన్న కుగ్రామం అయిపోయింది అంటున్నారు ఈ మధ్య. ఎందుకు? ఇంటర్నెట్ తో కనెక్ట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఒక శాటిలైట్ అనేటువంటిది ఏ విధంగా తరంగాలని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రసరిస్తుందో, తరంగాలు అంటే మనకి ఫ్రీక్వెన్సీ అండి. ఆ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? వైబ్రేషన్ ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ నేను మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి కూడా తరంగాల రూపంలో మారి అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రూపంలో కానివ్వండి, మిగతా సైంటిఫిక్ వేవ్స్ రూపంలో మారి మీ దగ్గరకు వస్తుంది. ఇదే విధంగా న్యూమరాలజీ కూడా పనిచేస్తుంది. ఏ విధంగా? ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, మీరు వివేక్ చంద్ర గారు అంటారు, కొంతమంది వివేక్ అంటారు. మీరు వివేక్ అనేటువంటి పదాన్ని మీరు చెప్పినప్పుడు మనకేమొచ్చండి, మనకి ఇక్కడ వోకల్ కార్డ్స్ ఉంటాయి. వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా, స్వరపేటికలు అంటాం మన తెలుగులో. ఈ వోకల్ కార్డ్స్ ఏమవుతాయండి, ఈ వోకల్ కార్డ్స్ అనేటువంటిది ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ చేస్తాయి. ఈ వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ మారిన ప్రతిసారి ప్రొనౌన్సియేషన్ మారిపోతూ ఉంటుంది. అంటే పిలిచే దాంట్లో కూడా ఉంటుంది. న్యూమరాలజీ వర్క్ చేసేది ఫస్ట్ పిలిచే దాని మీద మనకు వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ నేను సృష్టించాను. సృష్టించినప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ నుంచి వోకల్ కార్డ్స్ నుంచి ఈ విధంగా వచ్చి పదాల ద్వారా, అంటే నా నోటి ద్వారా మీ దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది? ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఫ్రీక్వెన్సీ సృష్టించింది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, తెలుగులో మన సైన్స్ స్టూడెంట్లు అందరికీ తెలుసండి, ఒక శృంగము ఒక ద్రోణి, అంటే ఇలా ఒక అప్ వేవ్ డౌన్ వేవ్, ఈ రెండు కలిసినప్పుడు ఒక వేవ్ అంటారు అనమాట. అది ఒక ఫ్రీక్వెన్సీ అంటాం మనం. ఇప్పుడు నేను
అని అనుకోండి, ఏమవుతుంది, ఒక టైప్ ఫ్రీక్వెన్సీ మీకు వచ్చింది. భయమేస్తుంది. అది కాదమ్మా, అదిగా చిన్న అంటే ఏమైంది, ఒక Smooth టైప్ గా ఉంటుంది. స్మూత్ ఒక టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. అంటే ఏంటి, దానికి తగ్గట్టే మన ఇక్కడ వైబ్రేషన్ అనేటువంటిది వర్క్ అవుతుంది. అంటే నేను మాట్లాడేటటువంటి ఈ వైబ్రేషన్ కి, నా నుంచి వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీకి, దీనికి సంబంధంతో మన న్యూమరాలజీ అనేటువంటిది వర్క్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వైబ్రేషన్ అయిపోయింది, ఫ్రీక్వెన్సీ అయిపోయింది. ఇంకొక విషయం, ఆధ్యాత్మికంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసండి, ఈ మొత్తం ప్రపంచం అనేటువంటిది విశ్వమయ ప్రాణశక్తి అనేటువంటి ఒక ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. అన్నోన్ అంటే మనకి కంటికి కనిపించినటువంటి ఒక ఎనర్జీ. మెడిటేషన్ చేసే వాళ్ళు చూడండి, బ్రహ్మరంధ్రం నుంచి మన విశ్వశక్తి అనేటువంటిది మీరు గ్రహించాలి అంటూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు నేను ఒక మాట్లాడే ప్రతి మాట అనేటువంటిది ఈ విశ్వమయ శక్తిలో ఒక మాధ్యమం లాగా, అంటే ఒక మీడియం లాగా ఉపయోగపడి మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పాజిటివ్ మాట్లాడాను అనుకోండి, అది మీకేమవుతుంది, ఒక పాజిటివ్ డైరెక్షన్ లో మీకు వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడింది మీకు ఎక్కడికి వస్తుందండి, మీ చెవుల ద్వారా, మీ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను ఒక నెగిటివ్ మాట్లాడాను అంటే, మిమ్మల్ని ఒక తప్పుడు మాట నేను మాట్లాడాను, ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్ గా మూడ్ చేంజ్ అయిపోతుంది. మరి అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాట, నేను మాట్లాడే పదమే కదా మీ మూడ్ అనేటువంటి చేంజ్ చేస్తుంది. మరి ఈ మూడ్ చేంజ్ అయినప్పుడు సబ్ కాన్షియస్ గా దాని మీద ప్రెషర్ పడదా, నెగిటివ్ గా తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఖచ్చితంగా నువ్వు ఈ సంవత్సరం ₹1,00,00,000 నువ్వు సంపాదించగలవు అని అన్నా అనుకోండి, మీకు ఎలా అనిపించింది, చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. నీ వల్ల కాదు, నువ్వు పనికిరావు, నువ్వు దమ్మిడి ఆదాయం లేదు నీ దగ్గర, నువ్వు నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా ఎవడు కొండ నేను అన్నా అనుకోండి, ఇంకా అయిపోయింది అప్పుడు. సో అంటే ఏంటి, మనం మాట్లాడేటువంటి వైబ్రేషన్స్ లేదంటే మనం మాట్లాడేటువంటి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మన మీద పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది ఇంపాక్ట్ చూపిస్తుంది. యాక్చువల్గా ఈ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది న్యూమరాలజీలో మనకి ఒక సపరేట్ ఒక శాస్త్రం ఉంటుందండి, దాన్ని ప్రొనాలజీ అంటారు అనమాట. సపరేట్ శాస్త్రం ఏంటంటే న్యూమరాలజీలో ఒక చిన్న పార్ట్ అనుకోండి ప్రొనాలజీ. ఈ ప్రొనాలజీలో ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ నెగిటివ్ కాంది న్యూట్రల్ వైబ్రేషన్స్. సో సార్ ఇందాక అన్నారు కదా మీరు, మెడిటేషన్ కి న్యూమరాలజీకి సంబంధం కూడా ఉంటుందని, అది ఉంటుందండి? ఖచ్చితంగా అండి, మెడిటేషన్ కి న్యూమరాలజీకే కాదు, మన లైఫ్ లో ఉన్న ప్రతిదానికి న్యూమరాలజీకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే కొన్ని డేట్స్ వారు ఖచ్చితంగా మెడిటేషన్ లో ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతారు. మెడిటేషన్ లో కాదు, ఆధ్యాత్మికంగా పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. రూలింగ్ నెంబర్ 7 కానీ, డెస్టినీ నెంబర్ 7 కానీ, లేదంటే 2/3 కాంబినేషన్స్ కానీ, వీటన్నిటి గురించి ఖచ్చితంగా మనం నెక్స్ట్ మాట్లాడదాం అనమాట. సో ఈ ప్రొనాలజీ ప్రకారం పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తానండి. మనకి అస్సాంలో అనుకుంటా ఒక గిరిజన తెగ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మొక్కని నరకాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గిరిజన తెగ వాళ్ళందరూ ఒక మొక్క దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఆ మొక్క దగ్గర బూతులు మాట్లాడటం లేదంటే తప్పుడు మాటలు మాట్లాడటం చేస్తారంట. అప్పుడేమవుతుంది, ఆ నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ ఫోర్స్ వల్ల కొన్నాళ్ళకి ఆ మొక్క చనిపోతుంది. ఆ చనిపోయిన మొక్కల్ని వీళ్ళు తెచ్చుకొని కట్టెలుగా వాడుకుంటారు అనమాట. సో ఇది చాలా మంది, నేను నేర్చుకునేటప్పుడు చదువుకునేటప్పుడు మా సార్లు కానివ్వండి చాలా మంది చెప్పారు అనమాట. ఈ విధంగా న్యూమరాలజీ అనేటువంటిది మనకి వర్క్ అవుతుంది. ఓకే సార్, ఇంకొకటి న్యూమరాలజీ అనేది భారతదేశందా విదేశాలదా? చాలా మంచి ప్రశ్న మేడం. ఎందుకంటే చాలా మంది క్లయింట్లు నాకు కాల్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మన భారతీయులు నమ్మొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఈ వీడియో చూస్తే అసలు న్యూమరాలజీ అనేటువంటిది భారతదేశందా లేదంటే ఎవరిదాన్ని మనకు అర్థమైపోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భారతదేశం అనేటువంటిది కర్మభూమి, ధర్మభూమి, ధర్మ సంస్థాపన జరిగేటువంటి భూమి. ఏ శాస్త్రం పుట్టినా, ఏ మంత్రం పుట్టినా, ఏ తంత్రం పుట్టినా మన భారతదేశం నుంచే పుట్టాలి. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది న్యూమరాలజీ అనేటువంటిది ఎక్కడిది అని. కానీ చాలా డౌట్ వచ్చింది, అలా మీరు చెబితే అయిపోయిందా అండి అని. సో దీనికి మనకి యాక్చువల్ గా మనకు సంబంధించినటువంటి మన ఎవరైతే ఋషులు, ఒకప్పుడు మనకి ఏంటంటే ఋషులు ఉండేవాళ్ళు, ఋషులు మునులు వీళ్ళంతా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళల్లో మనకి కపిల మహర్షి, కపిల ముని అనుకోండి, కపిల మహర్షి అనుకోండి. కపిల మహర్షి అనేటువంటి ఆయన మనకున్నటువంటి దోషాలు పోవడానికి మనం ఏం చేస్తామండి, పూజలు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ చేస్తాం. సార్ ఇప్పుడు పూజల కోసం అని కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఓకే మేడం, అంటే పూజలు లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టేవాళ్ళు ఖర్చు పెట్టచ్చు, బట్ కానీ దానికి రెమెడీగా వచ్చిందే ఈ న్యూమరాలజీ అనమాట. సో ఆయన కపిల మహర్షి ఏం చేశారంటే ఫస్ట్ స్పందన శాస్త్రం అనేటువంటి దాన్ని ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చారు ఆయన. ఆ శాస్త్రంలో మంత్రాలకు సంబంధించినటువంటి, తంత్రాలకు సంబంధించినటువంటి, యంత్రాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి తనకి తాను ఏ విధంగా రెమెడీస్ చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద వైబ్రేషన్ బేస్ చేసుకొని, మనకు అప్పుడు సాంస్క్రిట్ కాబట్టి వైబ్రేషన్ బేస్ చేసుకొని ఆయన
చేశారనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన నెంబర్స్ మీద రీసెర్చ్ చేశారు. నెంబర్స్ మీద రీసెర్చ్ చేసి ఆయన సంఖ్యాశాస్త్రం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో మన భారతదేశంలో దాదాపుగా 9వ శతాబ్దం వరకు కూడా శాస్త్రాల మీద రీసెర్చ్ అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఓకే సార్, ఇప్పుడు గ్రహ ప్రభావం ఉన్నప్పుడు కొందరు పూజలు చేసుకుంటారు, దాంతో కొంతవరకు పరిష్కారం అవుతుంది. అట్లాగే న్యూమరాలజీలో ఏమైనా ఉందా? ఉందండి. అసలు న్యూమరాలజీ అనేటువంటిది సెల్ఫ్ రెమెడీ పార్ట్ అనమాట. అంటే నీకు నువ్వు ఏ విధంగా రెమెడీ చేసుకోవాలి, వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. నీకు నువ్వు రెమెడీ చేసి ఎలా చేసుకోవాలనేది. సో ఇది ఎట్లా ఏంటనేది మనం నెక్స్ట్ సిరీస్ లో మనం చేద్దాం మనం. సో ఏమైందంటే 9వ శతాబ్దం తర్వాత మనకి ఈ దశాబ్దాలు మారే కొద్ది ఏంటంటే విదేశీ దండయాత్రలు జరగటం, మన శాస్త్రాలు మనం కోల్పోవటం ఇలా జరిగింది. కానీ విదేశాల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక నేచర్ ఉండేది. ఒకప్పుడు ఎవరు అద్భుతంగా నేర్పిస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చేసి నేర్చుకొని వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దాన్ని అప్లికబుల్ చేసేవాళ్ళు అనమాట. దాంట్లో భాగంగానే ఎవరైతే మన కపిల మహర్షి గారు ఉన్నారో ఆయన దగ్గరికి కీరో గాని, ఈ శాస్త్రాల కోసం మనకి కీరో అంటారు అనమాట. ఆయన్ని చాల్డియన్ మెథడ్ అంటాం మనం. ఆ కీరో గారు కానివ్వండి, పైథాగరస్ వాళ్ళు కానివ్వండి, ఈజిప్ట్ నుంచి గ్రీక్ నుంచి ఈ విధంగా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఆ శాస్త్రాన్ని వాళ్ళు నేర్చుకొని వాళ్ళ భాషలో అప్లికబుల్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, మన ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళు దాడి చేసిన తర్వాత రవి అస్తమించిన సామ్రాజ్యంగా ఎదిగిన తర్వాత అటు చూసుకుంటే ఏమైందంటే గ్రీక్ వాళ్ళకి గ్రీక్ ఆస్ట్రాలజీ వచ్చింది. ఇటు చూసుకుంటే ఈజిప్ట్ వాళ్ళ దగ్గర ఈజిప్ట్ సిద్ధాంతాలు ఉన్నాయి. అటు తిరిగి వీళ్ళకే లేదు. ఎవరు ఈ మన యూరోప్ కంట్రీస్ వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఇంగ్లాండ్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు ఏం చేశారు, ఇంగ్లీష్ అనేటువంటిది కంప్లీట్ యూనివర్సల్ లాంగ్వేజ్ గా ఉంది కాబట్టి ఒకప్పుడు ఇంగ్లీష్ 22 లెటర్లేనండి. తర్వాత ఏం చేశారంటే వి నుంచి డబ్ల్యూ తీసుకొచ్చారు, సి నుంచి డి తీసుకొచ్చారు. ఈ విధంగా ఏం చేశారంటే లెటర్స్ అనేటువంటి దాన్ని ఎక్స్టెన్షన్ చేసి 26 లెటర్లు అనేటువంటిది 26 లెటర్లు తీసుకొచ్చారు అనమాట. తర్వాత యూనివర్సల్ లాంగ్వేజ్ అయినప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ తో ఆపాదించారు. ఇంగ్లీష్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఏ అంటే ఒక వైబ్రేషన్, బి అంటే ఒక వైబ్రేషన్, ఈ విధంగా వాళ్ళ సైడ్ వైబ్రేషన్స్ ప్రకారం ప్రతి లెటర్ కి ఆపాదించడం వల్ల ఏమైందంటే ఈ శాస్త్రం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ లోకి వచ్చింది. అంతేగాని ఇది విదేశాలది కాదండి. ఖచ్చితంగా న్యూమరాలజీ అనేటువంటిది భారతదేశానికి సంబంధించింది. అది కూడా ఆస్ట్రాలజీలో ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ మన వీడియోస్ లో అవి ఏంటనేటువంటి మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.